ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, దీనికి సంబంధించి ఎన్ఐఏ వాళ్ళు ఇంకొక అక్యూజ్డ్ ని, 9th అక్యూజ్డ్ ఇతను అరెస్ట్ చేశారు. ఇతని పేరు యాసిమ్ అహ్మద్ ధర్. ఇతను ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేశాడు, వాళ్ళకి బాగా సాయం చేశాడు ఈ మొత్తం కాల్పుల్లో, అండ్ వాళ్ళతో కాన్స్టెంట్ గా టచ్ లో ఉన్నాడు. ఆ డీటెయిల్స్ దొరకడంతో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే, చాలా మంది ఇలా ఉన్నారు, వాళ్ళందరినీ వీ నీడ్ టు ఫైండ్ ఇట్ అవుట్. అండ్ వీళ్ళకి పోలీసులకి ఎవరైతే సస్పెక్ట్స్ అని చెప్పి డౌట్ ఉందో వాళ్ళందరినీ ఢిల్లీలో అండ్ ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ ఇళ్లని ఇలా రైడ్ చేశారంట. అండ్ వెరీ సెక్యూర్డ్ డిజిటల్ అసెట్స్ ని వీళ్ళు అదుపులోకి తీసుకొని వాటిని పరిశీలిస్తున్నారు. సో ఇంకొక వైట్ కాలర్ టెర్రరిస్ట్ ని బారాముల్లాలో కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా నార్మల్ గానే ప్రజల్లోనే ఉంటూ అండ్ వీళ్ళంతా సింపథైజర్ టు దీస్ పాకిస్తానీ టెర్రరిస్ట్ అనమాట. అండ్ ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ అయితే చేశారో అతను ఓత్ కూడా తీసుకున్నాడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేయడానికి ఈ జిహాద్ వీటన్నిటికీ, టెర్రర్ గ్రూప్స్ కి. సో ఇలా ఉంటున్నారు, మన చుట్టుపక్కలే ఉంటున్నారు. వీ నీడ్ టు కీప్ అన్ ఈగల్ ఐ అండ్ వీ నీడ్ టు బీ సో మచ్ అలర్ట్, బీ కేర్ఫుల్. అండ్ నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఎటువంటి డిఫరెంట్ గా మీ చుట్టుపక్కల జరుగుతున్నా కానీ రిపోర్ట్ చేయండి మొహమాటం లేకుండా. మనం బతకచ్చు, చాలా మందిని కాపాడచ్చు కూడా.